నిరసన చెప్పారు, మామిడికాయలు పారపోసి నిరసన చెప్పారు, పొగాకు రోడ్డును పెట్టి నిరసన చెప్పారు. వాళ్ళ ఆవేదన చూడండి, వాళ్ళ ఆక్రోశం చూడండి, వాళ్ళల్లో ఉన్నటువంటి బాధను చూడండి అని చెప్తారు. అప్పుడు అంటే మీడియా మన చేతులు ఎట్లుంటే అట్లాగా కన్వర్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పబ్లిక్కి గుర్తు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరేం చేస్తున్నారు ఒక్కసారి, నెంబర్ 1. రెండవది, తప్పుడు కేసులు. నువ్వు స్ట్రైట్గా ఒకటి తప్పు పని చేశాడు, కేసు పెట్టు. తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. పదే పదే తప్పుడు కేసులు పెడుతున్నారు, పదే పదే ఇరికిచ్చే కేసులు పెడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇదేమవుతుంది? ఇవాళ రోజున జైలుకి వెళ్ళినోడు తనని జైలుకి పంపించినోడు రేపు పొద్దున వదులుతాడా తన పవర్లోకి వస్తే? ఇవాళ రోజున దెబ్బలు తిన్నటువంటి వాడు రేపు పొద్దున తను వదిలిపెడతాడా? ఇవాళ వీళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు కదా. మొన్న వెళ్ళి ఇళ్ల మీద పడ్డారు, షాపుల మీద పడ్డారు, వెంట పడ్డారు, కొట్టారు, చంపారు, జరిగినాయి కదా ఎలక్షన్ అయిపోగానే. అలా దెబ్బలు తిన్నోడు రేపు పొద్దున ఎవడ నూరుకుంటాడా? లేదు. ఇవాళ దొంగ కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళినోడు పర్లేదులే, మన ప్రారంధం, మన కర్మ ఇంతేలే అని ఊరుకుంటాడా? జీవితంలో అధికారంలోకి జగన్ రాకపోతే నో ప్రాబ్లం, అసలు జగన్ అనే ఆయన రాజకీయ జీవితం లేకపోతే నో ప్రాబ్లం. వీళ్ళు అన్నట్టే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. అదే ప్రజాస్వామ్యం అని మనల్ని నమ్మించవచ్చు, అదే ప్రజాస్వామ్య సూత్రము అని కూడా చెప్పచ్చు, బాగానే ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తూ ప్రజాస్వామ్యం అంటే నియంతృత్వమే అని చెప్తూ